హాయ్ అండి. వెల్కమ్ టు వీరలక్ష్మి కిచెన్. మీరందరూ బాగున్నారండి? మీ సపోర్ట్ వల్ల అయితే నేను చాలా చాలా బాగున్నానండి. నేను మీకు మొన్న స్పాంజీ దోశ వేయటం చూపించాను కదండి. ఏ పప్పులు నానబెట్టకుండా ఇప్పుడు అదే స్టైల్లోనండి. ఏ పప్పులు నానబెట్టకుండానే మీకైతే పలసగా ఉన్న దోశ అయితే వేసి చూపిస్తానండి. అది మొన్న వేసింది స్పాంజీ దోశ చూసారు కదా మీరు. ఈవేళ వేసింది ఏ పప్పులు నానబెట్టకుండా పలసన దోశ అండి. అది చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటుందండి. దాంట్లోకి అయితే గుల్లపప్పు అదే శనగపప్పు చట్నీ అయితే చేసి చూపిస్తానండి. మీరైతే అందులో ఏమి పిండ్లు వేస్తున్నానో అన్ని పిండ్లు ఎలా కలుపుతున్నానో అవన్నీ మీరు చూసి నేర్చుకోండి. నేను ఒక బౌల్ తీసుకున్నాను. ఇదిగోనండి, ఒక కప్పు వరిపిండి. పలసన దోశకి మనం కలుపుకోవడానికి యాడ్ చేసుకోవడానికి కప్పు వరిపిండి యాడ్ చేసుకుంటున్నాం. ఒక కప్పు శనగపిండి, అరకప్పు ఉప్మా నొక్క. అదేనండి బొంబాయి రవ్వ ఉప్మా నొక్క అన్న ఒకటే. నేను అరకప్పు అయితే తీసుకున్నాను. ఒక కప్పు బంగాళదుంప ముక్కలండి. ఒక కప్పు టమాటా ముక్కలు. ఒక కప్పు అయితే పెరుగండి. అదే కప్పుతో 2 కప్పులు వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకుందాం. ఇది కలిపేసుకున్నామండి. ఇది మనం 10 నిమిషాలు పక్కన అయితే పెట్టుకుందాం. ఇప్పుడైతే మనం చట్నీ అయితే చేసుకుందామండి. బాండ్లు అయితే పొయ్యి మీద పెట్టుకుందాం. మనం స్టవ్ అయితే వెలిగించేసుకుందామండి. ఒక చెంచా ఆయిల్ వేసుకుందాం. ఒక చెంచా శనగపప్పు వేసుకుందామండి. ఒక చెంచా మినపప్పు, పావు చెంచా జీలకర్ర, వెల్లుల్లి రేకలు, ఒక టమాటా యాడ్ చేసుకుందాం. ఒక 6 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. నేను ఈ కారం తగ్గట్టు తీసుకోండి. మీకు రుచికి తగ్గట్టు కారం అయితే యాడ్ చేసుకోవచ్చు. మీకు ఎంత కారం కావాలో దాన్ని బట్టి పచ్చిమిరపకాయలు తీసుకోండి. కొద్దిగా కరివేపాకు, ఈ నూనె బాగా మగ్గబెట్టుకుందామండి. ఈ పప్పులు మన కార్తీక మాసంలోని శ్రావణ మాసంలోని వారాలు చేసినప్పుడు గట్టానికి పిండి అయితే నానబెట్టుకోవడం, ఒక్కసారి పప్పు రుబ్బుకోవడం బద్ధకంగా ఉంటుంది కదండి. అప్పుడైతే మనం ఇలాగ ఇన్స్టెంట్గా దోశ అయితే వేసుకోవచ్చు. మంచి టేస్ట్గా ఉంటుంది. శనివారాలు, శుక్రవారాలు, సోమవారాలు, లచ్చివారాలు చేస్తున్నాం కదా మనం. అప్పుడు మనం ఇలాగ ఇన్స్టెంట్గా దోశ అయితే తయారు చేసుకోవచ్చు. ఇందులో గుల్లపప్పు అయితే యాడ్ చేసుకుందామండి. కొద్దిగా వేపుకుందాం. కార్తీక మాసంలో అయితే మనం పచ్చడి చేసుకునేప్పుడు ఎల్లుల్లిపాయ జీలకర్ర అయితే మానేస్తామండి. కళాయి అయితే యాడ్ చేసుకుని చక్కగా చట్నీ అయితే రెడీ చేసుకోవచ్చు. ఇదైనా దింపేసుకుని మనం అయితే మిక్సీ ఆడేసుకుందాం. చల్లారిపోయిందండి. మనం మిక్సీలో వేసేసుకుందాం. కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుని మిక్సీ ఆడేసుకుందాం.
ఉప్పు వేసుకుని చట్నీ అయితే మనం ఆడేసుకున్నామండి. ఓ బౌల్లో తీసుకుని పోపు అయితే పెట్టేసుకుందాం. పచ్చడి పోపు పెట్టుకుందామండి. ఓ చెంచా అయితే ఆయిల్ వేసుకుందాం. నూనె అయితే కాగిపోయిందండి. మనం అయితే జీలకర్ర ఆవాలు అయితే యాడ్ చేసుకుందాం. పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు కొద్దిగా, ఈ పోపు అయితే మనం పచ్చడి వేసేసుకుందామండి. పోపు అయితే అయిపోయింది. పచ్చడి అయితే మనం రెడీ చేసేసుకున్నామండి. ఇప్పుడు మనం అది దోసల పిండి ఎలా చేసుకోవాలో నేనైతే చెప్తాను. ఇదిగోనండి, పిండి అయితే నానిపోయింది. మనం పక్కన పెట్టుకున్నాం కదా, ఇదిగో. ఇప్పుడు దీన్ని మనం ఇదే మిక్సీలో వేసుకుని ఆడుకుందాం. ఇది మనం శుభ్రంగా మిక్సీలో ఆడుకుందామండి. ఇదిగోనండి, పిండి అయితే ఆడేసుకున్నాం. మన బౌల్లో తీసేసుకుందాం. ఇదిగోండి, పిండి అయితే ఇంకో ఇలాగ ఉండాలండి. ఎంత పలసగా ఉండాలన్నమాట. పలసగా కాకుండా బాగా నీళ్ళగా కాకుండా చిక్కగా కాకుండా ఉండాలి ఇలా కొద్దిగా. ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం. శుభ్రం కలుపుకొని మనం దోశ అయితే వేసేసుకుందామండి. దోశ అయితే వేసేసుకుందాం మనం. ఓయ్, కొద్దిగా నూనె అయితే యాడ్ చేసుకుందామండి. ఇలాగా కొద్దిగా నూనె అయితే వేసుకున్నాం మనం. దోశ అండి వెలగొట్టింది చూడండి. ఇలాగా ఇలా చూసారా ఎంత ఎర్రగా ఎంత అందంగా కాలిందో దోశ. అదిగోనండి. అదేవిధంగా పలసగా చేసుకుందాం దోశ వేసుకుని. కొద్దిగా మీడియం సైజులో పెట్టుకుని కాల్చుకుందాం. ఆయిల్ వేసుకునండి, 2 వైపులా ఎర్రగా కాల్చుకుందాం. ఇదిగోనండి, పేపర్ దోశ అయిపోయింది. ఇన్స్టెంట్గా చక్కగా ఇదిగోనండి దోశ. చూసారా ఎలా క్రిస్పీగా ఎంత బాగా వచ్చినాయో. ఇదిగో దాంట్లోకి గుల్లపప్పు చట్నీ. ఏనండి, పెద్ద బ్రహ్మాండం ఏం కాదు. మీరు కూడా ఇలాగే తయారు చేసుకోండి. దోశ అయితే వేయటం అయితే మీకు అయితే చూపించానండి. పేపర్ దోశ అండి, క్రిస్పీగా అయితే వచ్చింది. శనగపప్పు చట్నీతోటి ఈ పేపర్ దోశ చాలా టేస్ట్గా ఉంటుందండి. కొరకొరలాడుతుంది, క్రిస్పీగా వచ్చిందండి దోశ.
టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మనం వారాలు గట్ట చేసుకుంటాం కదండి, శుక్రవారం, శనివారం, సోమవారం, లచ్చివారం చేసుకుంటున్నాం కదా. మనం అయితే బతికించేసి పప్పులు అయితే నానబెట్టుకోలేకపోతున్నాం. కాబట్టి పప్పు అయితే నానబెట్టుకోలేం కాబట్టి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తయారు చేసుకుని దోశ అండి. బంగాళదుంప టమాటా వేసాం కదండి, ఇందులో పెరుగుని ఫ్లేవర్ చాలా చక్కగా ఉందండి, సూపర్గా ఉంది దోశ. చాలా చాలా బాగుంది. మీరైతే ఇదే విధంగా తయారు చేసుకోండి. మనకి సబ్స్క్రైబర్స్ చాలా ఎక్కువగా ఉన్నారండి. ఎక్కువగా ఉంటే కానీ లైక్లు అయితే రావట్లేదండి. వీడియో చూసి లైక్లు అయితే కొట్టండి. మీకు ఈ దోశలు నేర్పించాను కదండి, ఇంకా ఎలాంటి ఇన్స్టెంట్ దోశలు 2 రకాలు 3 రకాలు చేస్తాను, మీకు చూస్తాం. సూపర్గా ఉందండి, చాలా బాగుంది. మీరు ఇదే విధంగా తయారు చేసుకోండి. ఎంత ఈజీ చూసారా, చాలా ఈజీ. ఇందులో పెద్ద రబ్బసేం లేదు. మనం చక్కగా పిండి కలిపేసుకోవడం, దోశ అయితే ఎప్పటికప్పుడు వేసేసుకోవడం. చాలా చక్కగా ఉంది. బాయ్ అండి, ఉంటానండి. లైక్లు మాత్రం చేయడం మానకండి. లైక్లు మాత్రం ఒక్క లైక్ చేయండి.